ద్వేషం కొద్దో లేకపోతే కోపం కొద్దో ఆగ్రహం కొద్దో మాట్లాడాలని నాకు సహజంగా ఉండదు. మనసులో కూడా ఎప్పుడు ఒకరి మీద ద్వేషంతోనో లేకపోతే ఒకరి మీద ఆగ్రహంతోనో పనిచేయాలని ఎప్పుడు అనుకోను. కానీ ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ అరెస్టుల పరంపర ప్రక్రియ ఇవాళ మే 1 వరకు కొనసాగింది. దాదాపు 2 వారాలు. మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కడం కానీ లేకపోతే కోర్టులు గడప తొక్కడం కానీ ఇప్పటివరకు చేయలే. నా 48 ఏళ్ళ జీవితంలో కానీ మా కుటుంబ జీవితంలో కానీ ఎప్పుడు కూడా కోర్టులు మెట్లు ఎక్కడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఆగ్రహం లేదు, కానీ బాధ అయితే కలుగుతుంది. ఆ బాధ నేను ఇబ్బంది పడ్డానని కన్నా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇలా వచ్చాయి ఏంటి అని ఒక రకమైన బాధ మాత్రమే నాలాంటి వాళ్ళని చాలామందిని తొలిచేస్తూ ఈ 2 వారాల్లో తొలిచేసింది. వాస్తవంగా కోర్టులో వాదనలు విన్నప్పుడు కూడా పొన్నవాళ్ళు గారు నా తరపున అన్ని సందర్భాల్లో చాలా గట్టిగా వాదించినప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న అభియోగాలు మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించాయి. అసలు జర్నలిజం చేయడం అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమా, సో ఈ రకంగా కూడా జర్నలిజాన్ని చూడొచ్చా అనే భావన నాకు తొలిసారిగా కలిగింది ఆ వాదన విన్న తర్వాత. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను,